ఉత్తాన ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మన సనాతన సాంప్రదాయాల్లో కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలంతా హరిహరులను ఎంతో విశేషంగా పూజిస్తాము. ఈ కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఉత్తాన ఏకాదశి అంటారు. దీన్నే హరిబోధిని ఏకాదశి లేదా ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణ గాథల ప్రకారం ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి సరిగ్గా 4 నెలల తర్వాత కార్తీక మాసం శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉపవాసం పాటించడం వలన సర్వ పాపాలు నశిస్తాయని, అదేవిధంగా ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తే 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుందని అంటారు. శ్రీ మహావిష్ణువుని నిద్ర నుండి లేపేందుకు విష్ణులోకానికి బ్రహ్మాది దేవతలతో పాటు మహర్షి కూడా వెళ్తారు. ఇక ఈ రోజున అందరూ కలిసి భజనలు చేసుకుంటూ నాట్యం చేస్తూ కీర్తనలు, మృదంగం, వాయిద్యాలతో స్వామిని మేల్కొల్పుతారు. అనంతరం పరమేశ్వరుడు విష్ణుమూర్తిని అర్చించి హారతినిస్తుండగా బ్రహ్మ వేదాలను పఠిస్తారు.